బాధ కలిగే అంశం ఏంటంటే మేమేమో బాధ్యతతో సంయమనంతో రిలీఫ్ మెజర్స్ కొనసాగాలి, పాపం ఆ 8 మంది ప్రాణాలతో బయటకు రావాలని మేము సహకరిస్తూ వచ్చాం. కానీ మీరేం చేస్తున్నారు? రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతాడు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏం సంబంధం? మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా? ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి. లేదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ ఒక వ్యాలీ ఉంది, ముందుకు పోవచ్చా, పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలో పర్మిషన్ అడగాలి. అడిగారా? ఉంటే రిపోర్ట్ బయట పెట్టండి. ఆదరబాదరగా ఆగమాగం చేసి ఇలా ప్రాణాలు బలిగొన్నారు, ప్రాజెక్టు కుప్పగూలిపోయే పరిస్థితి తెచ్చినారు. ఇక్కడ నుంచి ఆయన మాట్లాడతాడు, అసలు గత ప్రభుత్వం పనే చేయలేదని మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, ఒక మంత్రిగా ఉన్నారు, రికార్డు చూసుకోండి. 9 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 3,300 కోట్ల రూపాయల పని జరిగితే మా 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 3,900 కోట్ల రూపాయల పని ఈ ప్రాజెక్టులో జరిగింది. అంటే మీకంటే 600 కోట్ల రూపాయల పని మేము ఎక్కువగా చేశాము. మాకు 2 ఏళ్ళు వరుసగా కరోనా వచ్చింది. ఇంకా కరోనా వచ్చిన 10,000 లీటర్లు పర్ మినిట్ సీపేజ్ వచ్చినా, చాలా ఇబ్బందులు వచ్చినా కూడా దాదాపు 12 కిలోమీటర్ల టనల్ను మేము పూర్తి చేశాము.